కూర్చొని అవి తింటూ ఉంటుంది. చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు కొంతమంది మనుషులు కూడా వాళ్ళ దగ్గర ఏదైనా ఉందంటే, వాళ్ళ దగ్గర ఏదైనా ధనం ఉందంటే వాళ్ళు ఒక్కళ్ళే అంటే మాకు ఎవరితో పని లేదు, మాకు ఎవరు అవసరం లేదు అన్నట్లుగా వారికి స్వార్థంగా వారికి ఆలోచన కలిగిన వారికి ఉంటారు. ఏమీ లేనప్పుడు అందరితో కలిసి ఉన్నట్లుగా ఈ కోతి దాని దగ్గర ఉన్న స్వీట్లు ఆ డబ్బా అయ్యే వరకు కూడా కోతులో కలవలేదు. కొన్ని కోతులు వచ్చి దాని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండడానికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కోప్పడిపోతుంది, దాన్ని కరవడానికి ప్రయత్నం చేస్తుంది. కోతుల్లో ఎంత స్వార్థమో ఈరోజు మనుషుల్లో స్వార్థాన్ని చూస్తూ ఉన్నాము. అదే రీతిగా కోతుల్లో జంతువులో కూడా ఎంత స్వార్థం ఉంటుందో అనుకోలేదు. కనుక మనిషి ఈ రోజు మనం ఆలోచించవలసిన విషయం, తెలుసుకోవాల్సినది ఏంటంటే మనుషుల దగ్గర ఏదైనా ఉందంటే మనుషులకు కావాల్సింది, వాళ్ళకి కావాల్సిన ధనము, వారికి కావాల్సిన ఆహారము, వారికి కావాల్సిన అన్నిటి ఉన్నప్పుడు అసలు ఎవరితో సంబంధం లేదు. ఈరోజు చివరి రోజులో ఇక పరిస్థితులు చూస్తే చివరికి అంచె దినాల్లో దేవునితో కూడా సంబంధం లేకుండా, దేవుడు లేడు, మనుషులు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు, నా మట్టుకు నేను సంతోషకరంగా తింటూ ఉన్నానని ఆ కోతిలాగా ఆ డబ్బాలో ఉన్న స్వీట్ అయ్యే వరకు కూడా మురిసిపోతూ ఉన్నట్లుగానే ఈరోజు వారి దగ్గర ఉన్న ధనం అంతా అయ్యే వరకు, వారి దగ్గర ఉన్న బలము, ఆరోగ్యం అయ్యే వరకు కూడా ఎవరిని పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకర విషయం. మనుషులు ఎంతో స్వార్థపరులుగా ఉంటున్నారా అనిపించింది. అదే రీతిగా కోతుల్లో కూడా, జంతువుల్లో కూడా ఎంతో స్వార్థం ఉంటుందా. ఆ కోత అసలు దాని దగ్గరికి దేన్ని రానివ్వట్లేదు, దేనికి పెట్టట్లేదు. అది ఎవరికి, అది దాని డబ్బాలో ఉన్న స్వీట్ అయ్యే వరకు కూడా ఒక్కతే తింటూ ఉంటుంది. అలాగే ఆదివారము మనము ఇంట్లో చికెన్ వండుకున్నాం. ఆ చికెన్ వండుకునే టైంలో ఒక తెల్లటి పిల్ల వస్తుంది. నార్మల్ పిల్లలన్నీ కూడా ఈ నల్ల పిల్లలు, మామూలు పిల్లలన్నీ ఎప్పుడు మన చుట్టూ తిరిగేవి. కానీ తెల్ల పిల్లి చాలా అందంగా ఉంటుంది. అది మనం పిలిచినప్పుడు రాదు, అది మన దగ్గరికి వస్తుంది కదా, కనపడుతుంది కదా, రా అంటూ మనం దానిని పిలుస్తున్నప్పుడు కానీ, దానికి ఏదైనా వేసినప్పుడు కానీ అది రాదు మన దగ్గరికి. ఎప్పుడు వస్తుందంటే దానికి కావలసిన ఆదివారం స్పెషల్గా, లేకపోతే ఎప్పుడైనా మనం స్పెషల్గా చికెన్ కానీ, లేకపోతే ఏదైనా స్పెషల్ మసాలాకి సంబంధించిన దానికి నచ్చిన కర్రీ మనం వండుకున్నప్పుడు అదేం చేస్తుందంటే మన దగ్గరికి వచ్చి చాలా దీనంగా చూస్తూ ఉంటుంది, ఎంతో అమాయకురాలుగా చూస్తుంటుంది. అంటే ఈరోజు మనుషులు కూడా ఏమై ఉన్నారంటే మనం పిలుస్తున్నప్పుడు వాళ్ళు రాకపోవచ్చు, మనం పిలుస్తున్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాకపోవచ్చు, మన మాట వినకపోవచ్చు. కానీ ఎప్పుడు వస్తారు అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళకి కావలసినది మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేలాగా ఉంటారు. అదే పిల్లి కూడా, ఈ తెల్ల పిల్లి ఏం చేస్తుందంటే దానికి మనం ఎన్ని పర్యాలు చక్క ముద్దుగా ఉంటుంది, చక్క బాగుంటుంది, తెల్లగా ఉంది కదా, చక్క అందంగా ఉంది కదా, మనం ఎప్పుడన్నా పిలిచి దానికి ఏదైనా వేయాలంటే అది ఎప్పుడు కూడా మన మాట, దానికి అనుకూలంగా ఉన్నప్పుడు, దానికి నచ్చిన కూర వండినప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు కోతును చూసి మనుషులు కోతిలాగా స్వార్థపరులుగా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అసలు ఎవరితో సంబంధం లేదు అన్నట్టున్నారు. రెండవది పిల్లి గురించి ఏం తెలుసుకున్నాము అంటే పిల్లి ద్వారా ఆ పిలిచేసే ఆ యొక్క ఆలోచన బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే దానికి అనుకూలంగా ఉన్నప్పుడు, మనం పిలిచినప్పుడు మనపై ప్రేమను బట్టి అయ్యో మనం దగ్గర ఉండాలి అనుకుని వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు ఏదో నాకు పెట్టబోతారు, నేను వాళ్ళ దగ్గర ఎదురు చూస్తుండాలి, వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలనుకోలేదు. దానికి ఎప్పుడైతే మంచి రుచికరమైన ఆహారం ఉంటుందో, మంచి వాసన ఎప్పుడైతే వస్తుందో దానికి అది ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే ప్రజలు కూడా మందిరాలకు వచ్చినా, నీ దగ్గరికి వచ్చినా, నాతో మాట్లాడాలన్నా వాళ్ళకి అనుకూలమైన రీతిగా ఉన్నప్పుడే వచ్చే వాళ్ళకుంటారు. అదే రీతిగా మన ఇంటి దగ్గర ఎక్కువ కుక్క కనపడుతుంది. అన్ని జంతువులన్నింటికంటే కుక్క చాలా విశ్వాసం కలిగినది. కుక్క ఎంత నమ్మకమైనది ఉంటుంది. ఒకరోజు మనము భోజనం పెట్టామంటే ప్రతిరోజు కూడా మనం భోజనం పెట్టే వరకు కూడా గుమ్మం దగ్గర కూర్చొని పడుకుంటూ మన కోసము ఎదురు చూస్తుంటుంది. మనం ఎప్పుడు పెడతామని ఎంతో దీనంగా చూస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఫాలో అవుతుంటుంది, ఇంటికాడ కాపలా కాస్తుంది అంటుంది. అందుకని కుక్కకి పేరేంటంటే విశ్వాసం కలిగి జంతువు అని. కొంతమంది స్వార్థపరులు అయి ఉంటారు, కొంతమంది అవకాశవాదులు అయి ఉంటారు,
కొంతమంది కుక్క లాంటిగా విశ్వాసం కలిగి దానికి బైబిల్లో కూడా అంటున్నాడు, నేను కుక్కనే అని ఒక కానాను స్త్రీ అంటుంది. అంటే భోజన బల దగ్గర పడిన రొట్టె మొక్కలు ఎలాగైతే తింటూ ఉంటుందో నేను కూడా అలాంటి దాన్ని అనుకుని తను తగ్గించుకున్న ద్వారా దేవుడు ఆశ్చర్యపోయిన వాడుకున్నాడు. అంటే విశ్వాసము, కుక్క దేని సాదృశ్యకున్నదంటే విశ్వాసము ఎంతో నమ్మకమైనది. ఒక పూట భోజనం పెడితే అది చచ్చిపోయే వరకు కూడా మనల్ని అంబడిస్తూనే ఉంటుంది, మనం చూసి తోకూపుతూ ఉంటుంది, మన దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మనుషులు మన జీవితాంతకాలం పెట్టినా కానీ వాళ్ళు మన దగ్గర రారు, అవకాశాన్ని బట్టి మారిపోతారు. ఒకసారి పలకరించిన వాళ్ళు మరొకసారి పలకరించడానికి ఇష్టపడిన వారు ఉంటారు. కనుక కుక్క మాత్రం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి అయి ఉంటుంది. కనుక ఈరోజు మన ఇంటి చుట్టూ ఉన్న జంతువులు బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే కోతిలాగా స్వార్థపూర్లు ఉంటారు. దాని దగ్గర డబ్బా అందుగానే అన్ని కోతులు కలిసి వచ్చాయి, అన్ని కోతులు కలిసి తిరుగుతున్నాయి. కానీ ఈ స్వీట్ డబ్బా ఎప్పుడైతే అందిందో ఈ కోతి ఏం చేస్తుందంటే ఒంటరిగా ఉండిపోయింది. అసలు ఎవరితోనే సంబంధం లేదు, ఈ కోతులతోనే సంబంధం లేదు, నా దగ్గర ఉన్న ఈ స్వీట్ చాలు అనుకుంటూ ఒంటరిగా ఉండిపోయింది. కనుక మనం కూడా ఈనాటి సమాజంలో ప్రజలందరూ కూడా ఎలాగున్నారంటే వాళ్ళ దగ్గర ధనం ఉన్నప్పుడు, వాళ్ళ పరిస్థితులు బాగున్నప్పుడు అసలు ఎవరిని కూడా పట్టించుకోరని పరిస్థితి ఉంటుంది. రెండవది పిల్లిలాగా వారికి అవకాశాన్ని బట్టి మన పట్ల ప్రేమ, మన పట్ల దేవుడంటే భయము, దేవుడంటే విశ్వాసాన్ని బట్టి వచ్చేవాళ్ళు చాలా తక్కువైపోయారు. పలకరించే వాళ్ళు తక్కువైపోయారు, మనం పిలిస్తే వినేవాళ్ళు తక్కువైపోయారు, లోబడే వాళ్ళు తక్కువైపోయారు. వారికి అవకాశం ఉంటే, వారికి అవసరం అయితే మనం పిలవకపోయినా కానీ వారికి అవకాశాన్ని బట్టి ప్రేమను విధేయతను చూపేవారు ఉంటారు. అదే రీతిగా మూడవది కుక్క గురించి తెలుసుకున్నాం. కుక్క ఏం చేస్తుందంట, విశ్వాసం కలది. ఈ శ్వాసముతో అనక నమ్మకంగా ఉంటుంది, ఇంటి దగ్గర కాపలా కాసేది ఉంటుంది. మరి ముఖ్యంగా మనం పెట్టిన భోజనము, ఒక్క పూట భోజనం పెట్టినందుకు మనం ఎప్పుడు చూస్తున్నా కానీ తొల ఊపుతూ ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు నాకు ఒకసారి భోజనం పెట్టారని తల ఊపుతూ ఉంటుంది. కానీ మనుషులు మనకు ఎంత హెల్ప్ చేస్తున్నా కానీ అయ్యో వీళ్ళకి నేను ఒకరోజు హెల్ప్ చేస్తాను, సహాయం చేస్తాను, వీళ్ళతో నేను కొన్ని పర్యాలు మాట్లాడాను కదా అని మనం అనుకుంటుంటాం. కానీ వాళ్ళు మనల్ని చూసి తల తిప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. కనుక ఈరోజు కుక్క కలిగిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనము దేవుని ఎరిగిన వాళ్ళం, మనం దేవుని బిడ్డలున్నాము. దేవుడు మనల్ని పోషిస్తున్నప్పుడు దేవుని యందు విధేయులై నమ్మకమైన వారికి ఉండాలి. అంతేగాని కోతిలాగా స్వార్థమైన వాళ్ళగా మనం ఉండకూడదు, పిల్లిలాగా అవకాశమైన వారిగా మనం ఉండకూడదు. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా దేవునిలో నమ్మకంగా తగ్గించుకుంటూ దేవుని వెంబడించే వరకు ఉండాలి. అప్పుడు మనము దీవించబడే వరకు ఉంటాం. దేవుడు మనకు నమ్మకమైన వారికి దేవుడు గొప్ప మేలు చేస్తాడు. ఓకే.